శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. చాలా మంది పిల్లలు మేము బ్రహ్మా బాబాని చూడలేదు, మా శ్రేష్ట భాగ్యము మిస్ అయినది అని చెప్తారు. కానీ మనము బ్రహ్మా బాబాని ఫాలో చేస్తే బాబా సదా తోడు ఉన్న అనుభవమే కలుగుతుంది. బాబా యొక్క పాలన పొందలేదు అనే సంకల్పము సమాప్తమవుతుంది. బ్రహ్మా బాబా సత్యంగానే తల్లి తండ్రిగా ఉన్నారు. ఊరక చెప్పడానికే కాదు, బాబా యొక్క భావనలు హృదయము తల్లి తండ్రి వలనే ఉండేవి. తండ్రి కంటే ఎక్కువగా తల్లి పాలనే బాబా ఇచ్చారు. ఎందుకనగా శివబాబా బ్రహ్మాని పెద్ద తల్లిగా చేశారు. అందరి యందు బాబా యొక్క చిత్తములో ప్రేమ ఇమిడి ఉండేది. మనము కూడా బాబాని ఫాలో చేద్దాము. తల్లి వలె అందరికీ పాలన ఇచ్చేవారుగా అవుదాము, దాతగా అవుదాము. తల్లి తండ్రికి పిల్లల నుండి తీసుకోవాలి అనే కోరిక ఉండదు. కేవలం ఇవ్వాలనే తపనే ఉంటుంది. పిల్లల్ని యోగ్యులుగా చేయాలి, వారికి ప్రేమని ఇవ్వాలి, వారిని ఆరోగ్యంగా ఉంచాలి, వారికి చక్కగా పాలన ఇవ్వాలి. అప్పుడు వారు పెద్దవారయ్యి చాలా చక్కగా తమ జీవితము గడపాలి అన్న ఆలోచన తల్లిదండ్రులకి ఉంటుంది. బాబాకి కూడా అదే విధమైన భావన ఉండేది. మనము అందరం కూడా అదే విధంగా ఉండాలి. మరచిపోకూడదు, మనమే ఆత్మలందరికీ అన్ని ధర్మాల వారికి పూర్వజులము. పూర్వజులు అందరి పాలన చేయవలసి ఉన్నది. ఈ పాలన కోసము మనము స్వయంలో ఒక మంచి సంకల్పము చేయాలి. నేను పూర్వజ ఆత్మను, విశ్వ కళ్యాణకారిని. ఇతర అన్ని స్థానాలలో అందరికీ ఇన్ఛార్జిగా అవ్వాలనే కోరిక ఉంటుంది. సేవలలో ఇన్ఛార్జిగా, సేవా కేంద్రానికి ఇన్ఛార్జిగా, పెద్ద ఇన్ఛార్జిగా అవ్వాలనుకుంటారు. ఎందుకనగా ఆ స్థానంలో గౌరవము లభిస్తుంది, అధికారము ఉంటుంది. కానీ మనము స్వయమును విశ్వ కళ్యాణానికి ఇన్ఛార్జిగా భావించాలి. దీనిలో మనకి గౌరవము లభించదేమో, అందరి దృష్టిలో మనము పడమేమో. కానీ గుప్త రూపముగా, సూక్ష్మ రూపముగా ప్రపంచంలోని ఆత్మలందరి పాలన చేస్తూ ఉండాలి. అప్పుడు ఒకరోజు ఎటువంటిది వస్తుంది అంటే ప్రపంచమంతా మనకి గౌరవాన్ని ఇస్తుంది. ప్రకృతి కూడా మనల్ని గౌరవిస్తుంది. ఎందుకనగా ప్రకృతికి కూడా మనము పాలన ఇవ్వాలి. ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేయాలి. ప్రకృతి తన శక్తిని కోల్పోయినది, దానిలో మనము మరలా శక్తిని నింపాలి. అందరూ గుర్తు పెట్టుకోవాలి, ప్రకృతికి మూల శక్తి పవిత్రత. ఏ ఆత్మలు ఎంత పవిత్రంగా ఉంటారో అంతగా వారి వైబ్రేషన్స్ ప్రకృతికి పాలన ఇస్తాయి. ఏ ఆత్మ పవిత్రంగా అవుతుందో ఆ పవిత్రతా శక్తి కొద్ది మాత్రమే ఉన్నా అది కూడా ప్రకృతికి పాలన ఇస్తుంది. కావున గుర్తుపెట్టుకోవాలి, మనమే విశ్వ కళ్యాణకారులము, పూర్వజులము. మనమే అందరి కళ్యాణము చేయాలి. కావున మన మనస్సులో ఎవరి యందైనా ఈర్ష్య ఉండగలదా? అసహ్యము, ద్వేషము ఉండగలవా? పడవేసే భావన ఉంటుందా? మనము విశ్వ కళ్యాణకారులము, అందరినీ ముందుకి తీసుకువెళ్ళాలి. అందరూ ముందుకి వెళ్తూ ఉంటే అది చూసి ప్రసన్నులుగా అవ్వాలి. ఇతరులు ఉన్నతి మార్గంలో వెళ్తూ ఉంటే మన హృదయము ఆనందించాలి, మన చిత్తము శీతలంగా అవ్వాలి. ఇవే విశ్వ కళ్యాణకారి ఆత్మల లక్షణములు. ఈ రోజంతా స్మృతి కలిగి ఉందాము. నేను పూర్వజుడను, విశ్వ కళ్యాణమునకు ఇన్ఛార్జిని. ఇదే నా ముఖ్య కర్తవ్యము. ఇక మిగిలిన కర్తవ్యములన్నీ నిమిత్త మాత్రమే. నా అసలైన పని ఆత్మలందరికీ బలమును ఇవ్వడమే. నేను కాండ భాగములో ఉన్నాను లేక నేను వేర్ల భాగములో ఉన్నాను.
ఒక్కొక్క సంకల్పము ప్రపంచంలోని ఆత్మలందరి వరకు చేరుకుంటుంది. ఇలా అటెన్షన్ ఇవ్వాలి. మనము స్వమానంలో ఉంటే ఆ శ్రేష్ట సంకల్పముల బలము ప్రపంచ ఆత్మలందరి కళ్యాణము చేస్తుంది. ఈ సూక్ష్మ విధానము అర్థం చేసుకోవాలి. సంకల్పాల ద్వారా ఆత్మలందరికీ నిరంతరము పాలన ఇవ్వడము ఎంతో పుణ్య కార్యము. దీనితో పాటుగా అటెన్షన్ ఇవ్వాలి. మనలో వ్యర్థ సంకల్పములు, అపవిత్ర సంకల్పములు అనేక ఆత్మలకి నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి. అప్పుడు అది పెద్ద పాపము అవుతుంది. కావున బ్రాహ్మణాత్మలు, పూర్వజులు చాలా గొప్ప పుణ్యము చేయగలరు. లేనట్లయితే చాలా పెద్ద పాపము కూడా జరుగుతుంది. కావున ఈ రోజంతా 2 స్వమానముల స్మృతి విశేషంగా కలిగి ఉందాము. నేను పూర్వజ ఆత్మను మరియు విశ్వ కళ్యాణకారిని. కల్పవృక్షము యొక్క వేళ్లలో కూర్చుని బాబా నుండి శక్తిని తీసుకుని మొత్తము కల్పవృక్షానికి వ్యాపింపచేస్తూ ఉందాము. ప్రతి గంటకి ఒకసారి ఇలా కల్పవృక్షానికి వైబ్రేషన్స్ ఇచ్చే విశ్వ కళ్యాణ కార్యము ఈ రోజంతా చేద్దాము. దీనితో గొప్ప పుణ్యము జమ అవుతుంది. ఓం శాంతి.